హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్ను ఫ్యామిలీ బ్లాగ్స్. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మే 6th రికార్డ్ చేశాను. ఆ రోజు వచ్చేసి మా మ్యారేజ్ డే. ఈ మ్యారేజ్ డే అయితే కంప్లీట్గా 4 years అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 5th మ్యారేజ్ డే. ఇంకా అలా అయితే మార్నింగ్ నేను, మా హస్బెండ్ అండ్ నా జున్నుగాడు అందరం అయితే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ముగ్గురం కూర్చొని ఇలా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలా అయితే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా తర్వాత ముగ్గురం రెడీ అయిపోయి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ నేను, జున్ను అండ్ మా హస్బెండ్ ముగ్గురం బ్లూ కలర్ అవుట్ఫిట్స్ అయితే వేసేసుకున్నాము. ఇంకా అలా ముగ్గురం కలిసి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసేసుకున్నాము. జున్ను వీడియో తీస్తుంటే చూడండి వచ్చేలా స్మైల్ చేస్తున్నాడు. ఇంకా తర్వాత మమ్మీ, వదిన అండ్ అన్నయ్య కూడా రెడీ అయిపోయారు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మే 6th వదిన అండ్ అన్నయ్య వాళ్ళది 2nd month యానివర్సరీ. సో ఇంకా ఈసారి అయితే మాకు సెలబ్రేషన్స్ డబుల్ ధమాకా. ఇంకా 2 సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకా అందరం కలిసి రెస్టారెంట్ వెళ్ళనీకైతే రెడీ అయిపోయాము. ఇంకా అందరం కలిసి ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంటి దగ్గర నుండి అయితే చాలా అంటే చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే 1 km ఉంటుంది. ఇంకా అందరం కలిసేసి 2 bikesలో అయితే వెళ్ళాము. ముందు వీడియోస్ చూసినట్టయితే మేము ఎప్పుడూ ఒకే రెస్టారెంట్కి వెళ్తాము, దర్శిలో అతిథి రెస్టారెంట్. దర్శిలో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది, అది ఫేమస్ రెస్టారెంట్. ఇంకా ఇక్కడ జున్ను చూడండి, మామయ్య బైక్ ఎక్కాలా అండ్ వాళ్ళ డాడీ బైక్ ఎక్కాలా చూస్ చేసుకుంటున్నాడు. ఇంకా ఇలా అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫైనల్లీ జున్ను వచ్చేసాడు మా దగ్గరికి, మామయ్య దగ్గరికి వెళ్తా అన్నాడు అండ్ మళ్ళీ ఉరుకుతూ ఇటు సైడ్ మా బైక్లోకి వచ్చేసాడు. ఇంకా ముగ్గురం అండ్ అక్కడ మమ్మీ, అన్నయ్య, వదిన ఆ బైక్లో ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇదే రెస్టారెంట్ వచ్చేసి లోపల అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా కూల్ అండ్ చాలా పీస్గా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే. ఇంకా యాజ్ యూజువల్ మా సీటింగ్ వచ్చేసి కార్నర్లో ఉంటుంది, బికాజ్ అక్కడ ఏసీ చాలా అంటే చాలా కూల్గా వస్తుంది. ఇంకా అలా ఫస్ట్ ఇంకా స్టాటస్ ఆర్డర్ పెట్టుకున్నాము అండ్ తర్వాత నాన్స్ అండ్ బిర్యానీ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసేసుకొని ఎంజాయ్ చేసాము. ఇంకా మా మ్యారేజ్ డే ఆఫ్టర్నూన్ లంచ్ పార్టీ అయితే ఇలా హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసాము. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మా సెలబ్రేషన్స్ అండ్ మా ఆఫ్టర్నూన్ పార్టీ ఎలా చేసుకున్నామో. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come 1 in a dozen, the other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away, but now I seek what you teach. I do believe I always should have stayed. Yeah. Is
మా ఫుడ్ని మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్కి అయితే రెడీ అయిపోయాము. ఇంకా మేమైతే ఫైనల్గా ఎలా రెడీ అయిపోయాము, యాజ్ యూజువల్ కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ అయితే తీసుకున్నాము. జున్ను అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు ఈ సూట్లో వచ్చేసి. తను ఫస్ట్ కట్ చేస్తానని అయితే రెడీ అయిపోయాడు కేక్ వచ్చేసి. ఇంకా ఇక్కడ డబల్ ధమాకా పార్టీ కదా, ఫస్ట్ అయితే ఇంకా మేము కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసాము ఇలా మా కేక్ తోటి. అండ్ తర్వాత మాది అయిపోయిన తర్వాత వదిన అండ్ అన్న అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. కొన్ని ఇక్కడ వదిన అన్నయ్య వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, ఫన్నీ బైట్స్ చూసేయండి మీరు కూడా. నేను అండ్ మా వదిన అయితే వీడియోలో చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాము. నేనైతే చాలా లక్కీ, నాకైతే ఇంకో వీడియో పార్ట్నర్ అయితే దొరికేశారు. అండ్ ఇంకా మా కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మ్యారేజ్ డే ఇంత హ్యాపీగా అండ్ కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోనికి బోత్ వదిన అండ్ అన్ననే దీనికి రీజన్. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా అలా కేక్ కట్ చేసాము. ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే లాగా లేదు, జున్ను బర్త్డే లాగా అనిపిస్తుంది నాకైతే. జున్నునే కట్ చేయాలి అనేసి కూర్చున్నాడు ఫస్ట్ వాళ్ళ డాడీ వాళ్ళు వెళ్ళి. ఇంకా అలా వదిన అండ్ అన్న పాప్స్ అండ్ స్ప్రే అయితే కొట్టారు. బాధ అంతా కేక్ పైన ఎక్కడ పడుతుందో, కేక్ ఎక్కడ పాడవుతుందో అని. ఆఖరి కొన్ని పాప్ పేపర్స్ అన్నీ పడ్డాయి కేక్ పైనే. ఇంకా అలా కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది మాకైతే ఈవినింగ్ మ్యారేజ్ డే రోజు. ఇంకా అలా ముగ్గురం అయితే కేక్ తినిపించేసుకున్నాము. జున్ను అయితే కేక్ కట్ చేసినప్పటి నుండి వాళ్ళ మామయ్యకే ఫస్ట్ పెట్టాలంట. మీరే చూడండి, రాగా వదిలేస్తాను కొంచెం వీడియో క్లిప్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సంజయ్ నాకు పెడుతుంది ఇద్దరు కానీ అంటే ఇద్దరు పెట్టాలంట. చూసారు కదా జున్ను అయితే ఎంత ఫోర్స్ చేస్తున్నాడో. ఫస్ట్ వాళ్ళ మామయ్యకే పెట్టాలంట. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. బుజ్జి బుజ్జి కన్నాలు ఇద్దరు అయితే. ఇంకా మిగతా వీడియోని మొత్తం కంటిన్యూ చేసేయండి.
ఇంకా అలా అయితే అందరం కేక్ అయితే తినిపించేసుకున్నాము. ఇంకా తర్వాత నేను వదిన కొన్ని స్నాప్చాట్లో వీడియోస్ తీసుకొని ఇంకా నానమ్మతో కూడా కొంచెం వీడియో అయితే తీసుకున్నాము. ఫైనల్లీ మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. ఈ మా 4 ఇయర్స్ జర్నీ వచ్చేసి చాలా అంటే చాలా మెమొరబుల్ మాకైతే. అండ్ మా హస్బెండ్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్టివ్. తన కేరింగ్, ఆయన లవ్, ఆయన నేను ఎంత ఎక్స్ట్రోవర్ట్నో ఆయనైతే అంత ఇంట్రోవర్ట్. అంత ఈజీగా తనైతే ఎక్స్ప్రెస్ చేయలేరు ఏది. వీడియో ముందైతే ఇంకా అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆయన నేనున్నప్పుడైతే సాయంత్రం అలా ఫ్రీగా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా నా కామెంట్ బాక్స్లో ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడ లాస్ట్లో జున్ను అయితే గ్లాసెస్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్.